సార్ నా పేరు వచ్చేసి రమేష్ సార్. నా భార్య పేరు వచ్చేసి అనిత. మాది వచ్చేసి రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నివసించేటువంటి రమేష్, నా భార్య పేరు అనిత. మేము బతుకుదేరు కోసం అనంతపురంకి వచ్చినాము. నా కూతురు చదువు కోసము వెలుగు దాంట్లో స్పందనలో అర్జీ పెట్టుకున్నాము. 2-3 సార్లు అర్జీ పెట్టినా కూడా పరిష్కారం కాలేదు. మేము వెలుగులో లోన్ కోసము అప్లై చేసుకుంటే ఇంతవరకు దాదాపు అంటే 5 నెలల నుంచి మమ్మల్ని తిప్పలాడించుకుంటున్నారు. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చింటే మా మీద ఏదో వేరే విధంగా రిటర్న్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినారు. ఊరుకునే తప్పుడు వాళ్ళని మా ఏదైనా సృష్టించుకొని నేను సంఘంలో ఇంతకుముందు తీసుకున్నాను. నేను సగం కట్టకపోతే నాకు సంఘంలో కూడా లోన్కి మీరు ఎలిజిబుల్ చేయొద్దండి, అన్నీ నాకు కరెక్ట్గా ఉంటే శాంక్షన్ చేయండి అని చెప్పి నేను వేడుకుంటున్నాను. నేను ఏబిఎం సార్ మీద మళ్ళా సీసీ మీద ఆన్మీటర్ మీద వీళ్ళు ఒకరి మీద కంప్లైంట్ చెప్పుకుంటున్నారు కానీ పరిష్కారం నాది చెప్పిన అర్జీకి పరిష్కారం చేయడం లేదు సార్. వీళ్ళు నేను అది మీతో ఒకటే కోరుకున్నది ఒకటే సార్. నా కూతురు చదువు కోసం లోన్ పెట్టుకున్నాను. నా కూతురు కాలేజీలో సెకండ్ ఇంటర్ బైపీస్లో హైయెస్ట్ సెకండ్, మళ్ళీ తర్వాత ఏపీ ఎన్సెట్లో ఫస్ట్ ప్లేస్లో పాస్ అయింది. నేను చదువు కోసమని వీళ్ళ దగ్గర పోతే వీళ్ళు ఊరికి తిప్పలాడించుకుంటున్నారు కానీ వీళ్ళు ఏ విధమైనటువంటి సహాయం అనేది చేయడం లేదు, పరిష్కారం అనేది చూపడం లేదు సార్. వీళ్ళ మీద తగిన యాక్షన్గా తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులందరికీ సార్ దాదాపు నుంచి అంటే మాకు వచ్చేసి ఫిబ్రవరిలో పెట్టినారు. మార్చి బడ్జెట్ కాదని చెప్పేసి మార్చి నెలంతా దెబ్బేసినారు. మళ్ళీ ఏప్రిల్ వస్తే నీది అకౌంట్ రిజెక్ట్ అయింది, నీకు లోన్ అయింది, లేకుంటే ఏదో సాగులని చెప్పుకుంటున్నారు సార్. కానీ ఇంతవరకు దాదాపు అంటే నేను ఒక 5-6 వేలు ఖర్చు పెట్టుకున్నా. అది ఒక సారాలు కూడా చెప్పినా నేను సార్ మీ నుంచి దాదాపు 5,000-6,000 ఖర్చు పెట్టుకున్నాను. ఒక్కరు కూడా మీరు నాకు స్పందించలేదు. కలెక్టర్ని ఖచ్చితంగా అంటే అర్జీ ఇస్తాను అంటే ఒకసారి ఇచ్చింటే ఫోన్ చేసింటే మళ్ళీ నన్ను పిలిపించి ఏం పని కలెక్టర్కి అర్జీకి ఇస్తావా అని చెప్పి పిలిపించి ఏదో సాకుగా చేసి ఇది చేసినాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి అర్జీ చేస్తే దాని గురించి స్పందన లేదు. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ ఏపీఎం సార్ పేరు వచ్చేసి గోవిందప్ప సార్. సీసీ సార్ పేరు వచ్చేసి తిప్పేశాం సార్. ఆర్మీటర్ వచ్చేసి హనుమేష్ సార్. వీళ్ళు ముగ్గురు మీద చర్యలు తీసుకుందుకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.